సిల్క్ టు సిల్క్. కానీ ఇక్కడ ఇచ్చేది టెరికాటన్ టు టెరికాటన్. 350 అక్కడ, వీళ్ళు కొనేది 350, బిల్లు తీసుకునేది 1334. దీని మీద కూడా ఏసీబీ దర్యాప్తు చేసాం. దీన్ని ఆల్రెడీ బయటికి తీసినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని వందల కోట్ల రూపాయలు దోచేశారు ఈ 5 సంవత్సరాల్లోనే. దీని మీద కూడా ఇదంతా కూడా ఎక్కడికి వెళ్ళింది అంటే అక్కడికే వెళ్ళింది. 1 దగ్గర స్టార్ట్ అవుతుంది, 10 దగ్గర ఆగుతుంది. ఇవన్నీ పంపకాలు. ఇవాళ అన్నింటినీ కూడా బ్రేక్ చేసాం. ఇప్పుడేం చేసాం, ఎక్కడ కూడా గవర్నమెంట్ ఆప్కో ఏదైతే ఉందో సిల్క్ టు సిల్క్ స్పెసిఫికేషన్ ప్రకారం గవర్నమెంట్ ఆప్కో, అలాగే తమిళనాడు కాప్టెక్స్, ఈ రెండింటికి కూడా కొటేషన్స్ తీసుకున్నాం. ఇవాళ 1800 సుమారు 50 రూపాయల దాకా అవుతుంది సిల్క్ టు సిల్క్ అయితే. యాక్చువల్గా వాస్తవం కూడా ఆ రేటుకి తగ్గించి రాదు. ఎందుకంటే సూరత్, మనం పెద్దాపురం సిల్క్ అంటాం, అదే 3000 రూపాయలు తీసుకుంటున్నాం ఒక ఆశీర్వచనానికి. 1850 రూపాయలతో సిల్క్ కండువా కప్పితే పవిత్రంగా దాన్ని దాచుకుంటాడు, వేసుకుంటాడు, ఉపయోగించుకుంటాడు. ఇలా దారుణమైనటువంటి విషయాలు ఒక్కొక్కటిగా చెప్పాలి అనుకుంటే అన్నిటిలో కూడా కల్తీ. ఇంకెంతకంటే దారుణం ఏంటంటే, దేవుడు మనకు ప్రసాదం మాట దేవుడు ఎరుగు, దేవుడికి పెట్టే నైవేద్యాలు కూడా నకిలీ, కల్తీ. స్పెసిఫికేషన్ ప్రకారం దేవుడికి పెట్టే నైవేద్యంలో వచ్చేటటువంటి పదార్థాలన్నీ కూడా ప్రకృతి విధానంలో పండించినటువంటి పంటలు పెట్టాలి. నెయ్యి స్వచ్ఛమైనటువంటి నాటావు నెయ్యి ఇవ్వాలి, నెయ్యి పెట్టాలి. కానీ దాన్ని ఒక మహనీయుడు 30 లక్షల రూపాయలు నెలకిస్తుంటే ఆ డబ్బుని ఈ ధర్మారెడ్డి గారు తీసుకుని, నేను చెప్పినటువంటి నకిలీ వస్తువులు ప్రకృతి సిద్ధంగా పండించినటువంటి పంట కాదు, పంటలో పండినటువంటి ఇవి కాకుండా బియ్యం కానీ పప్పులు కానీ అన్నీ కూడా మామూలుగా మనం పండించే పంటల్లో నుంచే తీసుకోవడం. ఇక నెయ్యి అయితే మహాదారుణం, అది కూడా కల్తీ నెయ్యే. దాన్ని మాత్రం ఒకటి చేశారండి, పాలతో తయారు చేశారు, జెర్సీ పాలతో తయారు చేసి ఇచ్చారు. అంతలో కొంత మెరుగు. అంటే అక్కడికి ఏమన్నా డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది.